కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా, M&M, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. SBI, HDFC బ్యాంక్, అదానీ పోర్ట్స్, BPCL, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ చెన్నంనేని రామ్ ప్రకాష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామ్ ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సరేంటి వాటి మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి, ఏం చెప్తారు సార్? ఒకటి వల్ల వీక్లీ క్లోజింగ్ ఉండండి థర్స్డే, సో దాంతో వొలటిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా పొజిషన్స్ కూడా ఎవరైతే డెరివేటివ్స్ మార్కెట్ లో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉంటారో అవి క్లోజింగ్ కూడా చేస్తుంటారు. సో దాంతో ఈ వొలటిలిటీ మాత్రం కంటిన్యూ అవుతుందండి వాళ్ళ. సో అదే మాదిరిగా కొంచెం నెగటివ్ సెంటిమెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం కాషియస్ సెంటిమెంటే ఉంది. రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్. ఇవాళ కూడా ఈవినింగ్ మనకు TCS, టాటా ఎల్ఎక్సీ ఇటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మన TCS ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి మనకు బ్రాడ్ గైడెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో TCS కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, HCL టెక్, మహీంద్రా లైఫ్, విప్రో, ఐ థింక్ ఈ 5 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటి రిజల్ట్స్ ఐ థింక్ విల్ గివ్ సమ్ ఇండికేషన్ ఆఫ్ గ్రోత్ నంబర్స్. థర్డ్ క్వార్టర్ రెవెన్యూ నంబర్స్ కానివ్వండి, మార్జిన్స్ నంబర్స్ కానివ్వండి మనకు తెలిస్తే కొంచెం ఫ్యూచర్ గైడెన్స్ వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉందంట సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో? ఉందండి, కొంచెం బ్రాడ్ ఫ్యాక్టర్స్ కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా ఐ థింక్ US ట్రెజరీ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో చాలా ఇంపాక్ట్ కనపడుతుంది. ఆల్మోస్ట్ 20-year ఈల్డ్స్ కూడా మీకు 5% టచ్ అవుతున్నాయండి. అంటే ఈల్డ్స్ ఒకసారి పెరిగినప్పుడు ఏంటంటే బాండ్ ప్రైసెస్ తగ్గుతాయి, దాంతో కొంచెం వొలటిలిటీ కూడా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ కూడా మనకు ఉంది. అదే మాదిరిగా మనకు డాలర్ రూపీ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో మన డాలర్ రూపీ తోటి కూడా మన ఇంపాక్ట్ కనపడుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ టచ్ 85.4 టచ్ అవుతుందండి రూపీ. సో దాంతో కూడా ఇంపాక్ట్ కనపడుతుంది. బట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఏదైతే ఉంటుందో ఐ థింక్ యావరేజ్ గా 83.3, 83.5 తీసుకున్నా కూడా రెవెన్యూ నంబర్ పాజిటివ్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్చేంజ్ రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు నంబర్స్ కొంచెం పాజిటివ్ గా కనిపించే అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి. సార్, బడ్జెట్ కి ఇంకా 22 డేస్ మాత్రమే ఉంది. సో ఈ ముందు మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటారు? అదంతా కూడా ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్యలో అంతా మనం చదువుతున్నాము. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుండి కూడా ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్ అండి. ఐ డోంట్ సీ ఎనీ గ్రేట్ చేంజెస్ అయితే ఎక్కువ కనపడవు. మైనర్ ట్వీక్స్ ఇక్కడక్కడ కనపడుతుండొచ్చు. బట్ ఐ థింక్ ఏదైతే బ్రాడ్ గైడెన్స్ ఇచ్చారో ఇన్వెస్ట్మెంట్ నంబర్స్ కానివ్వండి, ఆర్ ఇన్ఫాక్ట్ వేరియస్ అదర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, స్పెండింగ్ కానివ్వండి, ఇట్ విల్ కంటిన్యూ అండి. ఐ థింక్ ఐ వుడ్ నాట్ సీ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ దట్. కానీ వొలటిలిటీ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆన్ ప్రాఫిటబిలిటీ నంబర్స్ కానివ్వండి, గ్రోత్ నంబర్స్ కానీ కొంచెం టోన్ డౌన్ చేశారు. లాట్ ఆఫ్ బ్రోకరేజ్ హౌసెస్ కానివ్వండి, మెక్వరీ కానివ్వండి, ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఫర్మ్స్ కూడా మన ఎకనామిక్ నంబర్స్, గ్రోత్ నంబర్స్ కొంచెం తగ్గించుకుంటూ ఇస్తున్నారు. కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా కానివ్వండి, గ్రోత్ నంబర్స్ కానివ్వండి కొంచెం కాషియస్ గానే ఉంటే బాగుంటుంది. టెక్నికల్ గా ఎలా ఉంది సార్ మార్కెట్ ప్రెసెంట్? నిఫ్టీ నిన్న క్లోజింగ్ చూస్తే 23,689 అండి. ఐ థింక్ ఆల్రెడీ మనకు కింది సపోర్ట్ లెవెల్స్ క్లోజ్ టు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 23,650 ఆ ప్రాంతంలో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో సపోర్ట్ 23,650, తర్వాత 23,500 అండ్ రెసిస్టెన్స్ ఇస్ 23,800 అండ్ 24,000 అండి అప్ సైడ్. బట్ మనకి ఇప్పుడు కరెంట్ గా ట్రేడ్ అయ్యేది ఆల్మోస్ట్ నెగటివ్ ట్రేడ్ అవుతుంది. 80 పాయింట్స్ మనకు నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ నెగటివ్ బయాస్ ఉండే అవకాశం ఉంది. సో బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ స్టాప్ లాస్ తోటి పెట్టుకుంటే బాగుంటుంది. అదే మాదిరిగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న 35 దగ్గర క్లోజ్ అవుతుంది. సపోర్ట్ లెవెల్స్ ఆర్ 49,500 అండ్ 49,300. అప్ సైడ్ రెసిస్టెన్స్ ఇస్ 50,000 అండ్ 50,250. కమింగ్ వీక్ లో ఉన్న IPOs గురించి చెప్పండి సార్. ఎందుకంటే అందులో ఏది బాగుంటుంది ఏంటి అనేది మార్కెట్ లో ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి.
అంటే మెయిన్ బోర్డ్స్ లో కొంచెం చాలా తక్కువనే వస్తున్నాయండి. కమింగ్ ఇప్పుడు ఇవాళ మనకు క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఆల్మోస్ట్ 50 times సబ్స్క్రైబ్ అయింది, ఇవాళ క్లోజ్ అవుతుంది. క్యాపిటల్ ట్రస్ట్ అనేది చిన్నది కూడా ఐ థింక్ ఓన్లీ 1 time సబ్స్క్రైబ్ అయింది. యూ కుడ్ లుక్ అట్ టేక్ ఎ ఛాన్స్. బట్ మెయిన్ బోర్డ్ లో ఇవి రెండే ఇవాళ క్లోజ్ అవుతున్నాయి. ఎస్ఎంఈ బోర్డ్ లో మాత్రం మీకు డెల్టా ఆటో కార్ప్, తర్వాత ఇంకా వేరే వన్ మోర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మీకు ఆన్ గోయింగ్ గా ఉంది. సో ఎస్ఎంఈ బోర్డ్ లో కూడా మీకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఐ థింక్ యూ క్యాన్ లుక్ అట్ ఎస్ఎంఈ బోర్డ్స్ ఫర్ ట్రేడింగ్ పర్పస్. సార్, ఓవరాల్ గా బ్యాంకింగ్ కి సంబంధించి ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు ఇవాళ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే? స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఎవరైనా కూడా స్టాక్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందండి. ఐ థింక్ డోంట్ లుక్ అట్ బ్రాడర్ మార్కెట్, ఎందుకంటే రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ పరంగా గ్రోత్ నంబర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ ప్రాఫిటబిలిటీ నంబర్స్ చూసుకున్న తర్వాత యూ షుడ్ లుక్ అట్ ప్రాపర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. జైడస్ లైఫ్ ఉంది అనుకోండి, ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ దే ఆర్ లుకింగ్ అట్ ప్రాపర్ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 2-3 quarters. లూపింగ్ కూడా బాగానే ఉంటుందండి. అదే మాదిరిగా ఆర్ఈసీ ఉంది, 538 దగ్గర ఉంది. నంబర్ తీసుకుంటే మాత్రం ఐ థింక్ దే హ్యావ్ డిప్లాయిడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ఈసీ. అదే మాదిరిగా బజాజ్ కూడా ఐ థింక్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆల్మోస్ట్ 5 million customers యాడ్ చేస్తారు లాస్ట్ క్వార్టర్ టు ఈ క్వార్టర్. ఫండమెంటలీ స్ట్రాంగ్ క్యాంప్స్, జొమాటో అండ్ టెక్నాలజీ స్టాక్స్ లో ఇటువంటి స్ట్రాంగ్ కంపెనీస్, గ్రోయింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలండి. సార్, ఈ మధ్య బాగా మార్కెట్ పడుతూ వస్తుంది కదా, సో ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఆ తర్వాత రికవరీకి ఎప్పటి వరకు ఛాన్స్ ఉంది? నెక్స్ట్ వీక్ ఏమన్నా ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది మార్కెట్? ఐ థింక్ హైయర్ లెవెల్ అండి. మనకు నంబర్స్ తీసుకుంటే మాత్రం మనకు ఆల్మోస్ట్ కంటిన్యూస్ సెల్లింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ ఉంది. నిన్న కూడా 3,300 crores సెల్ చేశారు. అదే భిన్నంగా చూసుకుంటే డిఐఎస్ ఆల్మోస్ట్ 2,716 crores కొనుగోలు చేశారు. సో ఈ అలొకేషన్స్, సెక్టోరల్ అలొకేషన్స్ కానివ్వండి, కంట్రీ అలొకేషన్స్, బ్రాడ్ గా ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చేస్తుంటారు బిట్వీన్ చైనా, ఇండియా ఇటువంటి. సో దే ఆర్ ఈదర్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. సో we should look at quarterly numbers అండి. క్వార్టర్లీ నంబర్స్ మనకు కొంచెం పాజిటివ్ గా ఉండి గ్రోత్ నంబర్స్ కనపడితే మాత్రం ఐ థింక్ యూ కెన్ లుక్ అట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.